సరే. రాముడు ఒక సాధారణ వ్యక్తిగా చూసాము. రాజారాముడుగా చూసాము. దీనిలో ఏమన్నా జ్యోతిష్యపరంగా ఏమన్నా ఉన్నాయా ఈ యొక్క కథలు? ఎందుకంటే ప్రతి సన్నివేశంలోనూ ఈ వాల్మీకి జ్యోతిష్యాన్ని ఎప్పుడు అంతర్లీనంగా నడుపుతూ ఉంటాడనమాట. ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాం. ఒకటి రెండు దొరికినా కానీ బోనసే కదా మనకి. సీత లేదు ఇక్కడ. రాముడు, సుగ్రీవుడు, వాలి. సుగ్రీవ పేరు ముందు విశ్లేషణ చేద్దాం. గ్రీవం అంటే మెడ. హయగ్రీవ అని ఉన్నాం కదా, అక్కడ మెడ అంటల్లా మనం. అక్కడ మనం గుర్రపు తల అంటున్నాం. మనం గుర్రపు మెడ అనే కంటే గుర్రపు తల అంటున్నాం మనం. ఇక్కడ సుగ్రీవ అంటే పెద్ద తల, లేదంటే పొడవైనటువంటి జాస్, అవన్నీ అనమాట. రెండోవాడి పేరేంటి? వాలి. వాలి అంటే వాలము ఉన్నవాడు వాలి, తోక ఉన్నవాడు వాలి. అందరికీ తోకలు ఉన్నాయి. ఇక్కడ వీడొక్కడికే వాలి అంటే ఎట్లా? ఒక్కడికైనా తోకట, తోకతో సంబంధమైన పేరు వాలి వచ్చింది. ఇంకొకటికి తల, సుగ్రీవం అని. వీళ్ళిద్దరూ ఒకేసారి పుట్టారట. అందువల్ల యుద్ధం చేసేటప్పుడు రాముడు అంటాడు, మీరిద్దరూ రూపురేఖల్లోనూ శక్తి సామర్థ్యాలను అచ్చం ఒకేలాగా ఉన్నారంటాడు. ఒకేసారి పుట్టి ఒకడు తల ఒకడు తోక అంటే జ్యోతిష్యంలో నాకు తెలిసినంత వరకు ఒకడు రాహు, ఒకడు కేతు. వీళ్ళిద్దరు ఒకేసారి పుట్టారు. రాహు, కేతు. రాహు అంటే తల, కేతు అంటే తోక. ఈ వివరణ ఎంతవరకు సమంజసం చూద్దాం. ముందు సుగ్రీవుని తీసుకుందాం. రాహు కింద రాహు లక్షణాలు: లేనిపోయిన భయం, అటు ఇటు చంచలంగా అటు ఇటు తిరగడం, లేనిపోయిన భయం, ఇతర దేశాలు ఇతర వాళ్ళతో సంబంధాలు, అబద్ధాలు ఆడటం, మ్యానిపులేట్ చేయటం, అపరిమితమైన నాలెడ్జ్, త్రిలోకాల్లో ఉన్న నాలెడ్జ్ అంతా వీడికే ఉందని చెప్పాడన్నమాట రాహు ఈ సుగ్రీవుడికి. తర్వాత అక్రమ సంబంధాలు, అన్యూజువల్ సంబంధాలు, తర్వాత కన్నింగ్నెస్. ఇవన్నీ రాహు లక్షణాలు తీసుకుంటే పోత పోసినట్టు సరిపోతుందన్నమాట సుగ్రీవుడికి. ఈ చెప్పినవన్నీ వాడికి సరిపోయినాయి. లేదు వాలిని తీసుకోండి, ఇవేం లేవు వాడికి, అంత స్ట్రైట్ ఫార్వర్డ్. వాడి గురించి, వాలి గురించి ఎవరికి తెలియదు కూడా తెలియదు. ఆ పక్కింట్లో ఉన్న ఋషులు కూడా ఎవర్రా కొట్టిందని తప్పించి వాలి అనేవాడు ఒకడు ఉన్నాడనేది కూడా తెలియదు. అంత బలవంతుడు, అంత రిమోట్ ఏరియాలో అంత బలవంతుడు ఉన్నాడనేది ఎవరికీ తెలియదు అన్నమాట. చాలా ఐసోలేటెడ్గా జీవించాడు. ఐసోలేషన్ విత్ ఎనామస్ పవర్ అనేది కేతు యొక్క లక్షణం. ఎవరు చెప్పినా వినడు, తల లేదు వాడికి. అందువల్ల ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ తార మాటలు వినడు. అట్లా అని లెర్న్డ్ పర్సన్, వాడికి శాస్త్రాలు ఎట్లా కొట్టాలి ఎట్లా కొట్టకూడదు అవి ఇవన్నీ తెలిసినా కానీ అమలు చేయలేడు. ఎవరు చెప్పినా వినడు, విపరీతమైన బలవంతుడు. తర్వాత ఇంకో విచిత్రం, వాలికి ఒక్కడికే ఈ స్వర్ణాభరణం అనేది ఇంద్రుడి నుంచి వచ్చింది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఈజ్ కేతు, లేదంటే యాన్సెస్ట్రల్ ట్రైట్స్, గత జన్మల్లో ఉన్న వాసనలు, లక్షణాలు అన్నీ కేతు రూపంలో వస్తాయి అన్నమాట.
బాగానే ఉంది. వీళ్ళ మధ్య ఇరుక్కున్నవాడు రాముడు. ఈ రాహుకేతుల మధ్యలో ఇరుక్కుపోయినవాడు రాముడు. రాముడు లగ్నంలో చంద్రుడు. రాముడి యొక్క అసెండెంట్ కర్కాటక లగ్నం. అంటే ఈ రాముడికి ఈ ఎమోషనల్ వేవరింగ్ అనేది ఇప్పుడు ఎక్కువ. త్వరగా కరిగిపోవటం, అపారమైన ప్రేమ, కరుణ. అట్లా అని చెప్పి నువ్వు మింగలేవు వాడిని, రాముడిని. కాసేపట్లో తేరుకుంటాడు, నీ తాట ఇస్తాడనమాట. ముందు ఒక వరం ఇస్తాడు. వరం ఇచ్చాడు కదా, మనం జేబులో పడిపోయాడు అనుకోవడం లేదు. ఇది కర్కాటక అసెండెంట్ లక్షణాలు అన్నమాట. అందువల్ల సుగ్రీవుడు ముందు రాముణ్ణి మ్యానిపులేట్ చేయగలిగాడు అన్నమాట. రాహు కాబట్టి ఈ రాహుకి రాముడిని ఒక సూర్యవంశంలో తీసుకున్న సూర్యుడిగా తీసుకున్నా కానీ, లేదంటే లగ్నంలో ఉన్న లక్షణంలో ఉన్న చంద్రుడిగా తీసుకున్నా కానీ, రామచంద్రుడు అన్నా కానీ, సూర్యవంశంలో ఉన్న సూర్యుడు తీసుకున్నా, ఏ రకంగా తీసుకున్నా రాహుకేతులు మింగగలరు అన్నమాట. అందువల్ల మొదట్లో ఒక ఎత్తు సుగ్రీవుడు మ్యానిపులేట్ చేయగలిగాడు రాముణ్ణి. అది ఏది ఏ గ్రహణాలైనా రాహుకేతు గ్రహణాలైనా కాసేపే మింగగలుగుతాయి, ఆ తర్వాత తట్టుకోలేవు అనమాట, వదిలిపెడతాయి అన్నమాట. ఆ రకంగా రాముని కంట్రోల్ చేయగలిగి, కానీ లాస్ట్ మొదల దగ్గర నుంచి తర్వాత మధ్య నుంచి చివరి దాకా రాముడే రాహుని కంట్రోల్ చేశాడనమాట. కంట్రోల్ చేసి తన చెప్పుదారిలో పెట్టుకున్నాడు. కేతుకి కంట్రోల్ చేయాల్సిన జీవితం మీద వ్యామోహం ఇట్లాంటివి ఏమి ఉండవు. కేతు మోక్షకారకుడు. అందువల్ల రాముడు ఇక వాళ్ళతో పెద్ద మాట్లాడటానికి ఏం లేదు. అందువల్ల ఆ 40 శ్లోకాలు తీసుకున్నా 30 శ్లోకాలు కేవలం వేదాంతం మీద నడుస్తాయి అన్నమాట. మొదట్లో 10 శ్లోకాలు మాత్రం నువ్వు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావని కొడతాడు, చెప్తాడనమాట. త్వరగా వాడు అందుకుంటాడు. వాళ్ళు అందుకొని ఇక మళ్ళీ ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవడం అన్నమాట. తనకు అర్థమైపోయింది తను ఎక్కడి నుంచి చేశాడో, తను ఎవరో, తన మోక్షానికి కావాల్సిన వాడు రాముడు వచ్చేసాడు, తనకు మోక్షాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడనమాట. మళ్ళీ యాన్సిస్టరల్ కాస్త ట్రైట్ మాత్రం ఉంటుందన్నమాట. నా పిల్లవాడికి మళ్ళా రాజ్యం ఇప్పించు, వాడిని జాగ్రత్త చూసుకో, అది ఇది. నా మీద నాకు ఎలాంటి కోరికలు లేవు, నా భార్య మీద ఎలాంటి కోరికలు లేవు. ఇవన్నీ కేతు లక్షణాలు అనమాట. వైరాగ్యం, జ్ఞానం, వైరాగ్యం. అండ్ కేతు ఇచ్చే మరణం సడన్గా ఉంటుందన్నమాట, సడన్ యాక్సిడెంట్. అందువల్ల అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు చనిపోయాడు అన్నమాట. ఇట్స్ నాట్ బ్యాటిల్ చేసి చనిపోవడం కాదు, ఎక్కడి నుంచో అదృశ్యంగా ఒకటి వచ్చి పడిపోయాడు అనమాట. కేతు ఇచ్చే మరణాలు కూడా అంత అన్ఎక్స్పెక్టెడ్, షార్ప్ అండ్ డేంజరస్గా ఉంటాయి అన్నమాట. బాగానే ఉంది. రాహుకేతువుల సంబంధంగా మరి వాల్మీకి ఎందుకు పెట్టినట్టు దీన్ని? మన పెద్దలు అనేది ఏంటంటే, మామూలుగా ఎలాంటి ఇంట్లో ఏమన్నా శుభాలు జరగాలన్నా, కోరికలు తీరాలన్నా సుందరాకాండ చదువుకోండి అంటారు. బహుశా ప్రతి కథలోనూ అంతర్లీనంగా కొన్ని గ్రహాల యొక్క దోషాల యొక్క శాంతులు బహుశా వాల్మీకి దీనిలో పెట్టుంటారేమో. అందువల్ల చదువుకునే వ్యక్తి తెలిసినా తెలియకపోయినా ఈ శ్లోకాలు, ఈ కథలు వింటే వాళ్ళ యొక్క గ్రహశాంతులు జరిగి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో ఈ కథను పెట్టుంటారేమో అని నేను అనుకుంటాను. మనందరి ఆచారం ఇక్కడ లేకపోయినా కానీ కేరళలో బాగా కనిపిస్తుంది అనమాట. రామాయణ మాసం అనే ఉంటుంది అన్నమాట. ఈ కర్కాటక మాసాన్ని రామాయణ మాసం అని అంటారన్నమాట. అంటే ఈ వర్షాలు పడే రోజుల్లో నేను చాలాసార్లు విన్నాను అన్నమాట. ప్రతి గుళ్ళో కూడా రామాయణం చదువుతుంటారు అన్నమాట. ఆ నెలలో మొత్తం రామాయణం అంతా కంప్లీట్ చేస్తారన్నమాట, వాల్మీకి రామాయణాన్ని.
మనకి మైకుల్లో కూడా వినొచ్చు అనమాట రామాయణం. ఆ మాసం పేరే వాళ్ళు రామాయణ మాసం అంటారన్నమాట. అంటే అనాదిగా మనకి ఈ యొక్క సాంప్రదాయాన్ని పెద్దలు పెట్టారన్నమాట. నీకు తెలుసో తెలియకో రామాయణం చదువుకోరా, దానివల్ల నీకు ఈ గ్రహదోషాలన్నీ తగ్గుతాయి అని సదుద్దేశం అనుకుంటాను. మనం సాధారణంగా రాహుకేతువుల దోషం అంటే మనం కాళహస్తికి వెళ్తుంటాం అన్నమాట. పరమేశ్వరుడు, శంకరుడు, దయాళుడు రాహుకేతువులైనా సరే శమింపజేయగలిగేవాడు, శుభాన్ని ఇవ్వగలిగేవాడు. కాబట్టి అందరూ రాహుకేతు పూజ అని చెప్పి వెళ్తుంటారు అక్కడికి. బహుశా నేను అనుకోవటం ఏంటంటే, రాహుకేతువులను మర్దించి తన ఆధీనంలో పెట్టుకొని ఎవరికి ఏది ఇవ్వాలో ఇవ్వగలిగిన రామాయణం యొక్క మహా విలువ బహుశా ఈ వాల్మీకి రచించినటువంటి వాలి వధ చదువుకుంటే గ్రహదోషాలు తగ్గుతాయేమో అని నేను అనుకోవడం. ఎందుకంటే వీళ్ళ చరిత్ర బాగా కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. అందువల్లే ఒక్కొక్క చోట కూడా చెప్తారన్నమాట. రాముడు ఈ యుద్ధం చేస్తున్న వీళ్ళు చూస్తున్నారు అన్నమాట. ఎవరు, ఈ సుగ్రీవుడు వాలి కొట్టుకుంటుంటే అంతరిక్షంలో బుధుడు గురువు కొట్టుకున్నట్టు, బుధుడు కుజుడు కొట్టుకున్నట్టుగా ఉంటాయి అని చెప్తాడన్నమాట. అంటే అక్కడ బుధుడు తెలివికి, కుజుడు పౌరుషానికి తేడాగా చూపిస్తాడన్నమాట. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మూన్ ఉన్నప్పుడు, అంటే రాముడు ఉన్నప్పుడు. అంటే ఆ ఇంటెలిజెన్స్ అనేది, అందువల్ల ఇంకొకటి చెప్పాలి, ఇంటెలిజెన్స్ అనేది రాహు యొక్క మ్యానిపులేషన్ అనేది రాహు యొక్క లక్షణాలు. కాబట్టి అది క్రోధంలో ఉన్నాడు కాబట్టి మార్స్ లాగా ఎర్రగా పడ్డాడు అని వాలిని పోల్చాను అనమాట. అయితే నేను ఒకటి చెప్పాను కదా, ఇందాక అనుకున్నాం మనం, రాముడు కొట్టినప్పుడు ధ్వజం ఎలాగ కింద పడిపోయిందో అలా వాలి పడిపోయాడన్నాడు. ఆ రకంగా చూసుకున్నా కూడా వాలి కేతు యొక్క సింబల్ ధ్వజం, అది ఇంద్రధ్వజం అన్నమాట. సో పతాకం అనేది కేతు లక్షణం అన్నమాట. సరే, ఏ తర్వాత కూడా నేను అనుకోవటం జ్యోతిషపరంగా కూడా కొంత సంబంధం అనేది ఈ కథలో ఉంది. కాబట్టి ఆ భక్తితో మనం ఈ చదువుకుంటే మనకి రాహుదోష లక్షణాలు మనకి శమిస్తాయి అని అనుకోవడం అన్నమాట, ఒక జ్యోతిషపరంగా. ఇక ముఖ్యమైన ఆధ్యాత్మిక పరంగా కూడా కాస్త మనం ప్రయత్నం చేద్దాం. సరే, లాస్ట్ పార్ట్ ఆధ్యాత్మిక పరంగా ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాం. మనం చర్చించుకునేది మనం మనసుకు తోచిందనమాట. అది నిజం కావాల్సిన అవసరం లేదు, కానీ ఒక ప్రయత్నం చేద్దాం, తప్పే ఉంది. ఈ సుగ్రీవుడికి వాలికి వీళ్ళిద్దరికీ ఒక కామన్ పాయింట్ ఒకటి ఉందన్నమాట. కీలకం అంతా అక్కడే ఉంది, అది తార. సుగ్రీవుడు కూడా ఇష్టపడేది తార. వాలికి గౌరవము, ఇష్టం ఉన్నది తార. వాలి కేవలం తారతోనే ఉంటాడనమాట. కానీ సుగ్రీవుడు రాముడితోనూ మిగతా విషయాల్లోనూ అటు ఇటు తిరుగుతుంటాడనమాట. కాస్త చంచలమైన వాడు, ఒకచోట కుదురుగా ఉండడు. ఆ కొమ్మల మించి ఈ కొమ్మల మించి లేని భయాలు అవి ఇవి ఉంటాయి. ఇవి ఉన్నా కానీ అవసరం దొరికితే, ఎప్పుడన్నా అవసరం ఉంటే మళ్ళీ తార దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం అనమాట. అందువల్ల రాజ్యం రాగానే మా రొమ్మ దగ్గరికి పోలేదు, మళ్ళీ తార దగ్గరికి వెళ్ళి అనమాట. అది వాలి విషయానికి వస్తే, తార చెబుతోంది కానీ తన లెక్కలు తనకుంటాయి అనమాట. ఎవరినైనా సరే మట్టి కరిపిస్తాను నేను, వాడు నా ముందు ఎంత అనే రకం అనమాట వాలి. ఆధ్యాత్మిక పరంగా తీసుకుంటే నేను అనుకోవటం, వాలి అనేది బుద్ధి, సుగ్రీవుడు అనేవాడు మనస్సు. ఈ మనస్సు బుద్ధి రెండు చిత్తం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. చిత్తం అంటే ఇష్టం, అంటే చిత్తంలోంచే వీటికి స్ఫూర్తి, శక్తి వచ్చేదన్నమాట.
అయితే బుద్ధి అనేది రైటియస్ థింగ్స్ చెప్తుందన్నమాట. ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, అన్నీ తన యొక్క నాలెడ్జ్తో సాధించాలి అనేది బుద్ధి లక్షణం అనమాట. ఏ పని ఎలా చేయాలి, ఎందుకు చేయకూడదు, ఎక్కడ కూర్చోవాలి, ఈ దీని మీద బుద్ధి చాలా కరెక్ట్గా పోతుందన్నమాట. మనసు అనేది రకరకాల పరిగెత్తుంటుంది అనమాట. దానికి భయము, కాసేపు అక్కడ కాసేపు ఇక్కడ, అది చేయాలి, అది కావాలి, ఇది కావాలి అనేది. అయితే దానికి ఎప్పుడో కొద్దిగానే అవకాశం దొరుకుతుంది చిత్తంలో రమించడానికి అనమాట. అందువల్ల భూరిభాగం సుగ్రీవుడికి తారతో గడపడానికి సమయం దొరకల. దాదాపు సమయం అంతా ఈ అడవిలో తిరగటం, భయంతో అటు ఇటు తిరగడే తప్పించి చిత్తంలోకి వెళ్ళడం అనేది మనసుకు కుదరలేదన్నమాట. అయితే బుద్ధికి చిత్తంతో అనుబంధం ఉంది, కానీ చిత్తంలోంచి వచ్చే ఆలోచనలు బుద్ధి ఒప్పుకోదన్నమాట. ఇంకొక పీఠముడేశాడు వాల్మీకి. వాలి ఋష్యముఖ పర్వతంలోకి రావడానికి వీల్లేదు అని నిబంధన పెట్టించాడనమాట. ఋష్యముఖ పర్వతంలో రాముడు సుగ్రీవుడితో వాలిని చంపడానికి వచ్చేటప్పుడు నేను ఒకసారి చెప్పాను, అక్కడ ఒక ఆశ్రమం కనిపించింది, సప్త ఋషి ఆశ్రమం అని. రాముడు అడుగుతాడు, ఈ ఆశ్రమం ఏమిటి అంటాడు. రామ, ఇక్కడ చాలా తపశక్తివంతమైన ఋషులు ఎవరో ఉన్నారు, అక్కడ అదొక మహిమాన్వితమైన ప్రదేశం అని పేరు. అక్కడి నుంచి ఏవో శబ్దాలు ఏవో వస్తుంటాయి, ధ్వనులు ఏవో వస్తుంటాయి. దాని లోపలికి వెళ్ళటానికి పక్షులకు, జంతువులకి ఎవరికైనా సాహసం చేయలేరు. ఒకవేళ లోపలికి వెళ్తే బయటికి రావడం అనేది అసాధ్యం. ఎంత క్రిప్టిక్గా ఉంటుంది అన్నమాట ఈ స్టోరీ. ఓహో అలాగా, సరే మనం దండం పెట్టుకుందాము, దండం పెట్టుకుని వెళ్తే మనకు అంత మంచి జరుగుతుంది అంటాడు. ఈ ఋష్యముఖ పర్వతం దగ్గరికి మనస్సు అనేది రాగలుగుతుంది, బుద్ధి రావడానికి కుదరదన్నమాట, ఇంపాసిబుల్. బుద్ధి వస్తే అది సరిపోతుంది అనమాట. ఈ కథ ఏమిటంటే, నేను కూడా ఇది తుర్యావస్థ స్థితి మనసు కూడా అందుకోలేదన్నమాట. మనసుకి తెలుసు, మనసుకు ఒక రకమైనటువంటి అవగాహన ఉంది. తను చిత్తం నుంచి ఇంకా పై స్థాయిలోకి వెళ్తే తుర్యావస్థలోకి వెళ్ళొచ్చు అని మనసుకు మాత్రం తెలుసు, అనుభవం లేదు. వెళ్తే డేంజర్ అని కూడా తెలుసు అనమాట. అందువల్ల అది చిత్తం వరకు మాత్రమే పరిమితం అయి ఉంటుందంట, తార వరకు మాత్రమే పరిమితం. ఏ పని చేస్తున్నా కానీ మనకి మనసు నుంచి, మనకి చిత్తం నుంచి అది తప్పు, ఇది ఒప్పు అనేది బుద్ధికి తెలుస్తుంటుంది అనమాట. మనం పని చేసాము, అరే అనవసరంగా మనం చేసామే అని మనకు తెలుస్తుంది, కానీ బుద్ధి ఓవర్ రూల్ చేస్తుంది అనమాట. ఇట్స్ ఓకే, అది అహంకారంతో చేసి మిక్స్ అవ్వడం వల్ల సార్లు అయినా పర్వాలేదు, వాడికి అది జరగాల్సిందేలే అన్నా కానీ చిత్తం మళ్ళీ కరెక్ట్ చేస్తుంటుంది అన్నమాట. తార చెప్తూ ఉంటుంది అన్నమాట, అలా చేయొద్దు, అలా చేయొద్దు, అలా నీకు అపకారం ఉంది, డేంజర్ ఉంది అనే మైండ్లో వస్తూ ఉంటుంది అన్నమాట మనకి. అది బుద్ధి ఒకసారి వినొచ్చు, వినకపోవచ్చు, కానీ చిత్తం చెప్పటం మాత్రం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది లోపల. అలాగే మనస్సు కూడా తెలుసు అన్నమాట. చిత్తంలో వచ్చేటువంటి ప్రకోపరాలే, చిత్తంలో వచ్చే దాని అంటే చిత్త చలనాలే మనసును నడుపుతున్నాయి అని మనసుకు తెలుసు అనమాట. కానీ ఎక్కువ సమయం చిత్తంలో నిలపలేదన్నమాట. ఈ చిత్తంలోనేది పూర్వజన్మల వాసన, పూర్వజన్మ సంచితమైనటువంటి ఆ ఇంప్రెషన్స్ అన్ని చిత్తంలో ఉంటాయి అన్నమాట. ఆ చిత్తంలో పరమాత్ముడు ఉండటం వల్ల పరమాత్మకి
సంబంధం ఉండటం వల్ల, ఎందుకంటే సచ్చిత్ ఆనందంలో ఆ చిత్ అనేది పరమాత్మ యొక్క ఒక భాగం అన్నమాట. అందువల్ల శుద్ధ చైతన్యం అనేది ఆ చిత్తులోకి సాధ్యత అన్నమాట. సచ్చిత్ ఆనందంలో ఆ చిత్ అనే దానికి ఆ పవర్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే మనస్సు చిత్తంలో లయమవుతుందో పరమాత్మ చేరుకోవడానికి ఒక మార్గం అవుతుందన్నమాట. అందువల్ల చిత్తంలో వచ్చినటువంటి పరమాత్మ యొక్క విశేషణాలని వాళ్ళతో చెప్తున్నాను అనమాట. రాముడు ధర్మాత్ముడు, అన్ని శత్రువులను జయించగలిగిన వాడు, అపజయమే లేనివాడు, నిన్ను చంపడానికే వచ్చాడు, నువ్వు జాగ్రత్త, అది ఇది అన్ని రకాలు చెప్తున్నాను అనమాట పరమాత్మ గురించి. కానీ పరమాత్మ గురించి అర్థం చేసుకోవడం అనేది బుద్ధికి అసాధ్యం. నువ్వు 2 2 + 4 అని వరకే బుద్ధి చెప్పగలుగుతుంది, కానీ ఈ భౌతిక సంబంధమైనటువంటి కానటువంటి పరమాత్మ గురించి బుద్ధి అందుకోలేదన్నమాట. అందువల్ల నువ్వు ఎన్ని రకాల వేదాలు చదివినా, నువ్వు ఎన్ని రకాల శాస్త్రాలు లాజిక్లు చేసినా కానీ పరమాత్మ అందడు. పరమాత్మ ఒకవేళ నీ ముందు కనబడితే నీ బుద్ధి పనిచేయదన్నమాట. రాముడు రావడంతోనే బుద్ధి పని అయిపోయిందనమాట. కానీ మనస్సు పరమాత్మ వైపు తిప్పచ్చు. డౌట్ ఉంటుంది మనసుకి, మనం చేస్తుంది కరెక్టా కాదా, ఈ దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా, దేవుడు నాకుంటే ఇట్లాంటివి ఎందుకు జరగచ్చు అంటూనే ఉంటుంది మనస్సు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ పూజలు చేస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. సుగ్రీవుడు ఒక పక్క రాముడితో సవాసం చేస్తూనే ఉన్నాడు, రాముని పూర్తిగా నమ్మడం లేదు. మొదట్లో ఆ టెస్టులు పెట్టమన్నాడు, ఈ టెస్టులు పెట్టమన్నాడు, ఒకసారి తిరుపతి వెళ్ళాడు, గుండు చేయించుకున్నాడు, తర్వాత నోములు చేశాడు, వ్రతాలు చేశాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ దేవుడి మీద పూర్తిగా నమ్మకం మనసుకు ఉండదన్నమాట. ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు, ఒక్కొక్కప్పుడు ఆనందంగా ఎగురుతుంది, ఒకప్పుడు దుఃఖపడుతూ ఉంటుంది. ఈ మనసు చంచలం అనేది సహజం, ఇవి జరుగుతూనే ఉంటాయి అన్నమాట. పరమాత్మను పూర్తిగా నమ్మలేకపోవడం అనేది సుగ్రీవుడి యొక్క లక్షణం, మనస్సు యొక్క లక్షణం. అయితే పరమాత్మతో సహవాసం చేసి పరమాత్మ వెంబడి నడవటం అనేది కేవలం మనస్సు వల్లే సాధ్యం అవుతుందన్నమాట. బుద్ధి వల్ల అయ్యే పని కాదు అది. బుద్ధి యొక్క వాళ్ళ యొక్క కొడుకు పేరు అంగదుడు. దా అంటే ఇచ్చేది, అంగద అంటే అంగాలు ఇచ్చేది, లేదంటే కర్మాంగ, మన కాళ్ళు చేతులు, లేదంటే చలన అంగాలు, వీటన్నిటి జ్ఞానేంద్రియాలు, వీటన్నిటిని ఇచ్చేది అనమాట. బుద్ధి అంటే బుద్ధిలోంచి పుట్టినవి, లేదంటే బుద్ధితో కంట్రోల్ చేయగలిగినటువంటి అంగదుడు. ఎప్పుడైతే మనస్సు పరమాత్మతో సహవాసం చేశాడో ఈ అంగదుని తీసుకొచ్చి మనస్సుకి అప్పచెప్పాడనమాట. ఇప్పుడు మనస్సుతో అంగదుని కంట్రోల్ చేస్తున్నాం అన్నమాట. అంటే మన యొక్క వ్యాపకాలు అనేటువంటి, మన యొక్క పనులన్నిటిని కంట్రోల్ చేయడంతో రామరాజ్యం అనేది నడుస్తుందన్నమాట. అంటే పరమాత్మ వైపు ప్రయాణం అనేది మొదలవుతుంది. పరమాత్మ వైపు ప్రయాణం చేయడానికి మొదటి కండిషన్ ఏం చెప్పాడంటే పరమాత్మ సేవ చేయి అన్నాడు. రాముడి యొక్క సేవ చేయడంతోనే మనస్సుకి ముందు ట్రైనింగ్ మొదలైందనమాట. అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చో, ఇక్కడ లే అంటే ఇక్కడ లే. ఎప్పుడైతే మనస్సు పరమాత్మతో సంబంధం పెట్టుకోవడం మొదలవుతుందో పరమాత్మ లక్ష్మణుణ్ణి వీడి మెడలో హారం వేయరా అన్నాడు. లక్ష్మణుడు మనం అనుకున్నట్టు వేదాలలోంచి మనసుకు ఆలంబనమైనటువంటివి మనసుకు అందుతాయి అన్నమాట. అంటే తనకు ధైర్యాన్ని ఇచ్చేవి, తన వెంబడే పరమాత్మ ఉన్నాడనే ధైర్యాన్ని వేదాల్లోంచి మనసుకు దొరుకుతాయి అన్నమాట. అంటే ఏదో అష్టోత్తరాలు, మంత్రాలు, అందువల్ల అది మాలగా చెప్పి అది మెడలోనే వేశారనమాట. మన అప్పలాచార్య వారు చెప్పినట్టుగా అది చేతి కట్టుకోరా అనుకోవచ్చు, నడుగు కట్టుకోరా అనొచ్చు కదా, లేదు మెడలోనే వేశారన్నమాట. అంటే ఆ జపమాల, లేదంటే ఆ నిరంతర
జప సాధన మనస్సు చేత జరుగుతూనే ఉండాలన్నమాట. అది కంఠంలో. అప్పుడు పరమాత్మ మీద ధైర్యం అనేది మనసుకు కలుగుతుందన్నమాట. కలిగి ఎప్పుడైతే బుద్ధి యొక్క చైతన్యం అనేది నశిస్తుందో, అంటే వాలి ఎప్పుడైతే చనిపోతాడో, అంటే తాను బుద్ధి వెచ్చి చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. మనస్సు చిత్తంలోకి లయమైపోతుందన్నమాట. ఎప్పుడైతే వాలి చనిపోయాడో సుగ్రీవుడు వెళ్ళి రమతో సంసారం మొదలుపెట్టాడనమాట. ఎంత గాఢంగా చేశాడంటే ఆంజనేయ స్వామి కూడా వచ్చి చెప్తాడు, సుగ్రీవా నువ్వు బయటికి రా, మనం ఇచ్చిన గడువు, మనం అన్న గడువు అయిపోతుంది అన్నా కానీ బయటికి రాడనమాట. లక్ష్మణస్వామి వచ్చి బెదిరించినా కానీ ఓ పటాన బయటికి రాడు. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి? మన రమణ మహర్షి తీసుకోండి. ఆయనలో బుద్ధి పోయింది. తను సాధించాలి, తను ఏదో చేయాలి అవన్నీ ఉండవు. అంగదుడు పోయాడు. అంగదుడు సుగ్రీవుడి దగ్గరికి వచ్చేసాడనమాట. అంటే ఆయన చేతనాలతో కాళ్ళు చేతులు కూడా ఏం పనిచేయట్లేదు. మనస్సు వెళ్ళి చిత్తంలో రమిస్తున్నాడు. ఏదో కొండగోలో కూర్చొని రమణ మహర్షి అన్నం లేదు, నిద్ర లేదు, శరీరానికి ఈ పురుగులని తొలిచినా కానీ ఆయనకి పట్టింపు లేదు. సదా సుగ్రీవుడు రమతో రమిస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఆ రమ దగ్గర పరమాత్మ యొక్క లక్షణాలు ఉన్నాయన్నమాట. అయితే అది ప్రకృతి విరుద్ధం అయిపోతుంది. అందువల్ల గురువు చెప్తున్నాడు అన్నమాట, నువ్వు ఎప్పుడు ఆ సమాధి స్థితిలో ఉంటే శరీరం పడిపోతుంది, నువ్వు బయటికి రాని ఆ రమణ మహర్షిని కదుపుతారన్నమాట. ఆయన నోట్లో వచ్చి అన్నం పెట్టడం, ఆయన ఏదో రకంగా ఆ శరీరాన్ని కాపాడటం కోసం శ్రమిస్తుంటారన్నమాట. వేదాలు కూడా చెప్తోంది ఏంటంటే, నువ్వు శారీరకంగా ఒక ధర్మాన్ని తీసుకున్నప్పుడు అది నిలబెట్టుకోవడం అనేది నీ నీ ఎసెన్షియల్, అది నీ బాధ్యత. అది నువ్వు బయటికి రా అక్కడి నుంచి. నువ్వు పరమాత్మ యొక్క సేవ చేస్తూ, నువ్వు పరమాత్మతో దైవ సేవ చేస్తూ నువ్వు కాలం ముందు గడపాలి. కానీ ఇవన్నీ నువ్వు వదిలేసి నువ్వు సమాధి స్థితిలో కూర్చుంటానంటే ప్రాపంచికంగా కుదరదు. అందువల్ల బలవంతంగా రమణ మహర్షిని ఆ సమాధి స్థితి నుంచి బయటికి లాగారన్నమాట. ఆయన బయటికి లాగిన సమాజాన్ని చూస్తున్నా ఆయన ఎప్పుడు తారతో రమించడానికి ఆ మనసు ఎప్పుడు అటేపు వెళ్తుందన్నమాట. బయట ప్రపంచం మీద ఆయనకి పెద్ద పట్టింపు ఉండదన్నమాట. అందువల్ల పరమాత్మ రకంగా చూసుకున్న రమణ మహర్షి చూసుకోండి, లేదంటే మన రామకృష్ణ పరమహంస చూసుకోండి, ఏదో కాసేపు ఆయన బయట భజన చేసినట్టు, ఏదో ఒక నలుగురితో మాట్లాడినట్టు ఉంటాడనమాట. ఆ మాట్లాడినా చేసినా అవి కూడా పరమాత్మకి సంబంధించినవి ఏంటండి. ఎవరు లేనప్పుడు మళ్ళా సమాధి స్థితిలోకి వెళ్ళిపోవడం అన్నట్టు, మళ్ళా మనసు వెళ్ళి చిత్తంలో ఉండటమే అనమాట. ఇది ఒక అడవిలో జరుగుతుంటుంది అన్నమాట. ఇవన్నీ అడవి అనేది ఈ సంసారంలో మనకు కనిపించే ఈ జీవన విధానంలో అవసరం దొరికితే గనక, ధైర్యం, మనసుకి ధైర్యం గనక వస్తే మనసు పోయి చిత్తంలోనే రమిస్తూ ఉంటుందన్నమాట. ఆ అవకాశం రాకుండా బుద్ధి గనక అడ్డుపడుతూ ఉంటే గనక, బుద్ధి ఇప్పుడు ఏం చెబుతుందంటే ఈ మనస్సుని తార వైపు పోనీయకుండా దూరంగా పెడుతుంది అనమాట. దూరంగా పెట్టడంతో మనస్సు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది అనమాట. ఆ చెట్టు మీద, ఈ చెట్టు మీద, ఆ భయం, ఈ భయం, అది ఇది అనమాట. వీటికి స్థిరత ఎప్పుడు వస్తుంది ఈ మనస్సుకి? పరమాత్మతో సంబంధం పెట్టుకున్నప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క అది మెడలో ధరించడం వల్ల ధైర్యం రావడంతో మెల్లిగా రమ దగ్గరికి వెళ్ళే ఏర్పాటు అవుతుందన్నమాట. అయితే బుద్ధి అడ్డుపడుతుంది అనమాట. ఎందుకురా సమయం వేస్ట్ చేసుకుంటావు, హాయిగా డబ్బులు సంపాదించుకో,
ఆరోగ్యం కాపాడుకో, ఈ రామకృష్ణ చెప్పి అది ఎప్పుడు వయసు అయిపోయిన తర్వాత ముసలితనంలో చేసుకోవచ్చు కదా అని చెప్పి బుద్ధి అడ్డుపడుతుందన్నమాట. అందువల్ల వాలి ఉన్నంతసేపు రమ దగ్గరికి వెళ్ళటం అనేది మనసుకు అసాధ్యం. దానికి కూడా మళ్ళా పరమాత్మే సహాయం చేయాలి. నేను నీ బుద్ధి యొక్క అడ్డంకులు తప్పించి నీ మనస్సుని చిత్తంలోకి లయం చేయగలిగే సాధన కూడా పరమాత్మే సహాయం చేయాలి. పరమాత్మే సహాయం చేసి పరమాత్మ తనను తానే పూజించుకునేటటువంటి స్థితిని పరమాత్మే కల్పించడం అన్నమాట. అందువల్ల అంటే మనం బాగుపడాలి, లేదంటే ఆధ్యాత్మిక స్థితిలోకి రావాలన్నా కూడా భగవంతుడి అనుగ్రహం ఉండాలి. ఒక మంత్రోపదేశం దొరకాలన్నా కానీ భగవంతుడు అనుగ్రహం ఉండాలి. ఆ మంత్రోపదేశం జరిగిన తర్వాత కూడా మళ్ళీ మనసు దాని మీద నిలబడి దాన్ని సాధన చేయాలన్నా కానీ భగవంతుడి అనుగ్రహం ఉండాలి. ప్రతి చోట రాముడి యొక్క అవసరం సుగ్రీవుడికి అవసరం అన్నమాట. లేదంటే సుగ్రీవుడు అనామకుడికి అటు ఇటు తిరగటం అన్నమాట. దానికి చేయాల్సింది ఏంటంటే మనస్సు ఆంజనేయ స్వామి దగ్గర పెట్టుకోవాలన్నమాట. అంటే గురువు. ఈ గురువు వెళ్ళి పరమాత్మ యొక్క దారి కనుక్కొని పరమాత్మని ఈ దగ్గర తీసుకొస్తాడనమాట. ఏ మంత్ర రూపంలోనో, ఏ యొక్క పూజా రూపంలోనో, ప్రయత్న రూపంలోనో గురువు తీసుకొచ్చి ఈ సాధకుడికి, ఈ మనస్సుకి ఆలంబన చేస్తేనే మనస్సు తన ప్రయాణాన్ని చిత్తం వైపుకు తీసుకోగలిగి రమించగలిగి తద్వారా మోక్షాన్ని సాధించగలుగుతుందన్నమాట. ఇందులో వాళ్ళని చంపడం అనేది ఎసెన్షియల్ పరమాత్మకు. ఎందుకంటే వాళ్ళు ఉన్నంతకాలం సుగ్రీవుడి తార దగ్గరికి పోలేడన్నమాట. అందువల్లే నేను చెప్తాడు, పరమాత్మ దగ్గర రాగానే వాడు అడిగేది ఏంటంటే, నాకు బుద్ధి వల్ల భయం, నా భార్య రుమ లేదంటాడు. పేరుకు రుమ అన్నా కానీ వాడు తప్పుగా అర్థం చేసుకోవడం అనమాట. మనస్సు తను ఎక్కడ వెళ్ళాలో తెలియకపోవడంతో పరమాత్మ ప్రాధేయపడతానమాట. సో మిత్రులారా, నేను అనుకోవటం ఇది మనస్సు బుద్ధి యొక్క సంఘర్షణ, దానిలో పరమాత్మ యొక్క సహాయము, తద్వారా మనస్సు చిత్తం తురియావస్థలోకి తీసుకెళ్ళడానికి. అందువల్లే వీడు ఈ మనస్సు ఋషిముఖ పర్వతంలోకి వరకు రాగలిగింది. అంటే ఆ అవస్థాత్రయంలోకి అనమాట. జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థల్లోకి, తురియావస్థలోకి ఈ రూట్లోకి పోగలిగిన సామర్థ్యం కేవలం మనసుకే ఉందన్నమాట, తప్ప కానీ వాలికి లేదనమాట. వాలికి కేవలం భౌతిక వ్యవహారాలు చూడటంలోనూ వాటన్నిటిని సాధించగలగటంలోనే బుద్ధి యొక్క ఉంది. కానీ పరమాత్మ సంబంధమైన విషయాల్లో బుద్ధికి ఆ అధికారము లేదంటే ఆ శక్తి లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు అని నేను అనుకోవడం అనమాట. ఏ తర్వాత నన్ను ఇంతవరకు భరించారు మీరు, మీ అందరికీ నమస్కారం. పరమాత్మ అనుగ్రహంతో ఇంకేదన్నా ఒక టాపిక్ స్ఫురణకు వస్తే అప్పుడు మళ్ళా కలుద్దాం. స్వస్తి.